వాక్య భాగంలోనికి వెళ్దామండి. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలో మరి 18 నుంచి మరి 20 మరి ఆ యొక్క 18, 19 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి మీతో పంచుకోవాలని మరి నాకు ఆ యొక్క ప్రేరేపణ కలిగింది. మరి దయచేసి శ్రద్ధగా వినాలని మనవి చేసుకుంటా ఉన్నాను. सबको जय मसीह की। लोकारिसु समाचार 18 अध्याय और वचन में पास्टर साहब जब बताते समय आप लोग ध्यान दीजिएगा, क्योंकि 18 अध्याय का बताने के लिए परमेश्वर अनुग्रह किया और ये 18 अध्याय को बताएंगे। सुनिए, मेरा भी क्या है कि 20% है अभी, जैसे भी जब तक वो चलेगा मैं बताऊंगा। ठीक है, पास्टर गाరు చెప్పండి అయ్యా. మరి ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. यहाँ पर क्या है कि 4 अध्याय 18 वचन में प्रभु यीशु मसीह ने इसी रीति से बता रहे, ध्यान दीजिएगा। మరి ఈ మాటలు మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని గురించి మరి ఆయన పుట్టక ముందు 500 సంవత్సరాల క్రితమే మరి యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఆయన మరి ప్రవచనంగా ఈ ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. यहाँ पर आप देखिए, प्रभु यीशु से पहले यशायाह का वक्त जो है, यहाँ पे उनके बारे में संपूर्ण रीति से लिख रखा है। वही चीज को आप और हम देखेंगे। మరి ఇది అది కేవలము అది ఆయన జీవితంలో అది ఆ ప్రవచనము నెరవేరి ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క జీవితంలో అది నెరవేరినట్టుగా కూడా మనకు తెలుసు. यहाँ पे आप और हम देखते हैं कि जो 500 साल पहले जो बताया वाला चीज है, प्रभु यीशु मसीह के जीवन में संपूर्ण रूप से क्या है कि वो संपूर्ण से अच्छा हो गया, मतलब संपूर्ण से हुआ भी है। మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉన్నారు మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఆయన ప్రవక్త రాస్తా ఉన్నారు. यहाँ पे प्रभु का दास ने, प्रवक्ता ने, प्रभु का आत्मा मेरा ऊपर है, मेरा మరి ప్రియులారా, మరి ప్రభు యొక్క ఆత్మ ఏదైతే మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటిది మనం ఇప్పుడు దాన్ని పరిశుద్ధాత్మ అని పిలుస్తున్నామో ఆ పరిశుద్ధాత్మ మరి మన మీద మనలో ఉండేదిగా మనతో ఉండేదిగా ఉన్నది అనేటువంటిది ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे प्रवक्ता ने जो लिखा, प्रभु का आत्मा बोलने से अभी जो इस युग में पवित्र आत्मा मेरे ऊपर है, मेरे अंदर है, अभी प्रभु का दास का ऊपर, दास का अंदर में है करके अभी अपन देखते हैं. మరి ప్రభు ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్మ మనందరి మీద, ఈ సర్వజనుల మీద అది కుమ్మరించబడాలని దేవుని యొక్క ఆశగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर की आशा ये है कि परमेश्वर की पवित्र आत्मा जो आत्मा है और सर्व सृष्टि के ऊपर, सर्व लोगों के ऊपर वो उंडेलेगा, उसके अंदर में रहेगा करके प्रभु का इच्छा है. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి 3.5 సంవత్సరాలు ఆయన దేవాది దేవుడుగా, ఆయన మరి 100% దేవుడుగా 100% మానవుడిగా ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు మరి అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించారంటే దాని అంతటికి కారణం ప్రభు ఆత్మ ఆయనకు తోడుగా ఉండడం ద్వారా, ఆయనకు సహాయంగా ఉండడం ద్వారా కార్యాలన్నీ చేయగలిగాను అని ఆయన చెప్పారు. प्रभु यीशु मसीह 33.5 साल इस धरती में रहा है और सेवा किया है. वो क्या है कि 100% परमेश्वर था, 100% वो इंसान भी था, मानव था. इसीलिए हुआ कि सब कुछ प्रभु का आत्मा उनका ऊपर में था, उनका अंदर में था. उनके अभिषेक के साथ पवित्र आत्मा उनके साथ रह के ये सारे कार्य को करने के लिए संभव हुआ है. మన పరలోకపు తండ్రికి మరి ఎటువంటి పక్షపాతం లేదండి. మరి యేసుక్రీస్తును ఏ ఆత్మతో ఆయన నింపి ఆయన అటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగించారో అలాగే మనలో ప్రతి ఒక్కరిని కూడా అదే ఆత్మతో నింపి మన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు.
परमेश्वर को कोई पक्षपात नहीं है, क्योंकि उनकी आत्मा, उनकी पवित्र आत्मा जो प्रभु यीशु मसीह को दे करके असंभव कार्यों को संभव करते हुए चलाने के लिए, उनकी महिमा करने के लिए उनका इच्छा है। जो परमेश्वर ने प्रभु यीशु मसीह के ऊपर पवित्र आत्मा को, आत्मा को दे करके वो कार्य संपूर्ण होने के लिए इस्तेमाल। మరి ఇక్కడ ప్రభు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మరి మనం చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాలు ఇక్కడ కొన్ని మనం చూద్దాం. यहाँ पे आप और हम देखेंगे प्रभु यीशु मसीह ने अपना जीवन में जो भी कार्य किया वही कार्यों को अभी आप और हम देखेंगे. మరి ఈ విషయాలు మరి ఆయన మన ద్వారా కూడా ఆయన చేయించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ये सारे बातें, सारे विषय जो है आप और हम मेरे साथ, आपके अंदर में, हमारा अंदर में रह के अपना जरिए भी ये कार्यों को कराने के लिए परमेश्वर इच्छा कर रहा है. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును అని చెప్తా ఉన్నారు. यहाँ पे ये बता रहे कि गरीबों को सुसमाचार बताने के लिए परमेश्वर ने मुझे अभिषेक किया करके प्रभु यीशु मसीह बता रहे हैं. మరి ఇక్కడ బీదలంటే మరి శరీరానుసారంగా మరి మన చుట్టూ ఉన్నటువంటి పేదవారు అని అర్థం రాదు, కానీ మరి ఎవరైతే ఆత్మ సంబంధంగా పేదవారుగా మరి ఉంటారో వారందరికీ మరి వారు ఒకవేళ ఈ లోకరీతిగా వాళ్ళు గొప్పవారు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, అయితే వారు ఆత్మీయ రీతిగా పేదవారుగా ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించేటువంటి భాగ్యాన్ని మరి ప్రభు మనకి ఆయన ఆత్మ ద్వారా మనకి ఇచ్చారు. जो गरीब लोग जो बोलने से क्या है कि जो पैसा नहीं रहने वाला भी नहीं है, क्योंकि प्रभु यीशु मसीह ये गरीबों को बोल रहे हैं कि आत्मा के अनुसार नहीं चलने वाला, आत्मा का अनुसार अभिषेक नहीं रहने वाला, आत्मा के अनुसार क्या कि सेवा नहीं करने वाला, उस गरीबों के बारे में प्रभु यीशु मसीह यहाँ बात कर ही रहा है. మరి ఆ యొక్క ఎప్పుడైతే ప్రభు యొక్క ఆత్మ మనలో ఉంటుందో, మనతో ఉంటుందో, మరి మనము సువార్తను మనం ప్రకటించేవారుగా ఉంటాము. ఏ సమయంలోనైనా నువ్వు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, నువ్వు ఒకవేళ ఉదయమే వాకింగ్ చేస్తూ ఉన్నా, మరి అక్కడ నీకు ఎవరైతే నీకు దగ్గర మరి కనిపించారో వారందరికీ కూడా నువ్వు సువార్త చెప్పేవాడుగానే ఉంటావు. परमेश्वर की आत्मा आपके अंदर, हमारा अंदर में रहने से उसका असमय में, समय में, आप ट्रेन में जाते समय और वॉकिंग करते समय, क्योंकि अब जहाँ भी रहते समय वहाँ परमेश्वर की आत्मा आपके अंदर अभिषेक के साथ रहने से, क्योंकि हर समय वो इस्तेमाल होता है आपका सुसमाचार में, क्योंकि वो कार्यरत में लगे रहता है. ఎందుకంటే మరి నీవు వారికి సువార్త తెలియదు, అయ్యో నేను వారికి సువార్త చెప్పాలి, వారిని దేవునిలో నడిపించాలి అనేటువంటి ఒక గొప్ప మరి మరి ఆసక్తితో మరి నీవు జీవితంలో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. కాబట్టి నువ్వు అందరికీ కూడా నువ్వు సువార్త చెప్పాలని ఇష్టపడేటువంటి వాడుగా ఉంటావు. आप और हम क्या है कि हमेशा यही मन में रहता है कि प्रभु का सुसमाचार बताना है, उनका वचन देना है, क्योंकि वो कोई भी हो, क्योंकि आप प्रभु का दास होने का नाते उनकी सुसमाचार बताना है, उनको बाइबल पढ़ाना है, वचन में लाना है, और उनको क्या है कि परमेश्वर की ओर चलाना है करके वही मन में रह के आप चलते तो वही पवित्र आत्मा का अगुवाई के द्वारा आप सेवा करते हो. ये चीज पास्टर जी ने बता रहे हैं. మరి ఎందుకంటే సువార్త మరి గురించి అది అందరికీ కూడా చేరాలి అనేటువంటిది ప్రభు యొక్క చిత్తము. ये सुसमाचार जो बोलने से, क्योंकि गरीबों के ऊपर, अनाथों के ऊपर, जहाँ भी पैसा वाला को सुंदरता नहीं सुंदरता रहने वाला के ऊपर में उनके पास इनकी वचन पहुंचना है करके परमेश्वर के अनुग्रह है, प्रभु यीशु मसीह का अनुग्रह है,
पहुंचना है ही ये करके बताते हैं। మరి ఈ సువార్త మనం ఆ యొక్క దాని సువార్త గురించి వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఈ యొక్క సువార్త నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనంగాను, మరి రక్షించబడుతున్నటువంటి మనకి అది దేవుని శక్తిగా ఉన్నది అనేటువంటిది మరి సువార్త గురించి మనం వింటా ఉన్నాం. ये सुसमाचार जो है ऐसे कहता है वचन में, जो नाश होने वाला को, और क्या है कि वो नाश होने वाला को क्या है कि वो कैसा लगेगा, वो अनहोनी, वो सब तो आएगा नहीं है, लेकिन आपको और हमको पवित्र आत्मा का जरिया, आनंद के जरिया हमने उनको सुसमाचार बताया, प्रभु यीशु मसीह के बारे में बताया, स्वर्ग के बारे में बताया करके आनंद के साथ आप और हमको चलाता है। वो क्या है कि नाश होने वाला को क्या है कि वो समझ में नहीं आता है। ఎప్పుడైతే ఈ ప్రభు ఆత్మ మన మీదకి వచ్చిందో, పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో, ఈ యొక్క సువార్తను మరి శక్తినిచ్చేటువంటి దేవుని శక్తిగా ఉన్నటువంటి సువార్తను మరి సకల జనులకు ప్రకటించేటువంటి వారంగా మనం మార్చబడతాం. जब आप और हम क्या है कि सुसमाचार में आ जाते हैं, क्योंकि आप और हम क्या है कि प्रभु का आत्मा आपके अंदर में, हमारा अंदर में रह जाता है, और क्या है कि अन्य जनों का जा करके सुसमाचार बताते हैं। ये प्रभु का आत्मा का जरिया आप और हम ये कार्य सिद्ध करते हैं, सुसमाचार और उन लोग के यहाँ तक पहुंच जाता है। మరి ఇటువంటి అభిషేకము మరి మనందరిలో ఉండాలని ఆ యొక్క దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ऐसा अभिषेक क्या है कि आपका अंदर में, हमारा अंदर में रहना है करके परमेश्वर की इच्छा, क्योंकि परमेश्वर चाहता है, क्योंकि वो आप और हम का अंदर में మరి అంత మాత్రమే కాదండి, మరి ఆ తర్వాత మరి దేవాది దేవుడు మరి ఆ తర్వాత వచ్చిన మనం చూస్తున్నాం కదా, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు అనేటువంటిది మనం చదువుతా ఉన్నాం. यहाँ पे वचन में आप और हम देखेंगे, क्योंकि जो अंधे हैं మరి చెరలో ఉన్నటువంటి వారికి విడుదల మరి అని కలుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ చదువుతున్నామండి. చెరలో ఉన్నటువంటి వారిని మనం విడిపించే వారంగా మనం ఉంటాం. आप और हम क्या है कि बंदी गृह में रहने वाला को, उनको छुड़ाने के लिए परमेश्वर की क्या है कि अनुग्रह के साथ आप और हम इस्तेमाल होते हैं। మరి చెరలో ఉండడం అంటే మరి భౌతిక పరంగా జైల్లో ఉన్నటువంటి వారిని విడిపించడము అనేటువంటి అర్థం కాదు, కానీ మరి ఈ యొక్క ఏదైతే పాపపు చెరలో ఉన్నారో అటువంటి వారిని ఆ పాపపు చెరలో నుంచి విడిపించగలిగేటువంటి శక్తి ఆ యొక్క దేవుని యొక్క సువార్తకు ఉన్నది, ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలకు ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे क्या है कि बंदी गृह में रहने वाला, में जेल में रहने वाला ही में और ఆ యొక్క చెరలో మరి అటువంటి పాపపు అలవాట్లు అనేటువంటి చెరలో ఉన్నటువంటి వారిని మరి పాపముతో మరి పాపం అనేటువంటి బంధకాలతో ఉన్నటువంటి వారిని మరి వారికి విడుదల అనేటువంటిది ప్రకటించడానికి, అలాగే గుడ్డివారికి చూపు కలుగుతుంది, మరి గుడ్డివారికి చూపును ప్రకటించడానికి, మరి ఎవరైతే గుడ్డివారంటే మరి వారు శరీర సంబంధమైన ఒకవేళ వారు చూడవచ్చు, కానీ మరి వారు బయట బాహ్య నేత్రాలు వారు బాగానే పనిచేస్తున్నటువంటి వారుగా ఉండొచ్చు, కానీ ఆత్మీయ నేత్రాలు మరి ఏదైతే గుడ్డితనము మరి కలిగి ఉన్నారో ఆ యొక్క అటువంటి వారికి చూపు మీకు కలుగుతుంది. ఆత్మీయ అంధకారంలో ఉన్నటువంటి మీరు ఆ యొక్క చూపుని మీరు పొందుకోగలరు అని ప్రకటించేటువంటి ఆ యొక్క కృప
మరి ప్రభువు మనకి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడినటువంటి మరి మనకు అది అనుగ్రహించబడుతుంది అని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఆ తర్వాత వచనంలో మనం చూస్తున్నాం కదా, మరి నలిగిన వారిని విడిపించుటకు అని మనం చూస్తున్నాం. నలిగిపోవడము అనేటువంటిది, నలిగిన వారికి మనం విడిపించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క మన మీదకి వచ్చిందో, మరి నలిగిపోయినటువంటి స్థితిలో, మరి ఆ యొక్క ఎంతో వేదనలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని మనం విడిపించడానికి మరి ప్రభు మనల్ని వాడుకునే వారిగా ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మరి ఆయన కూడా ఎంతోమంది మరి నలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, ఈ విధంగా చెరలో బందీ గృహాల్లో ఉన్నటువంటి వారిని, మరి గుడ్డి వారిని, మరి చూపు మరి ఆ యొక్క బాహ్య నేత్రాలలో గుడ్డితనాన్ని పోగొట్టడం మాత్రమే కాకుండా మరి ఆత్మీయ అంధత్వంలో ఉన్నటువంటి వారికి కూడా ఆయన ఆ నేత్రాలు ఆయన అనుగ్రహించగలిగినటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రభు ఆత్మ ద్వారా మనము నింపబడ్డామో, ఇటువంటి కార్యాలన్నీ కూడా ఎవరైతే ఆత్మ విషయంలో పేదవారిగా ఉన్నారో వారికి సువార్త ప్రకటించి ఆ యొక్క దేవుని శక్తిని వారి జీవితాల్లో విడుదల చేయడానికి, అలాగే చెరలోనున్నటువంటి వారిని మరి బంధకాల్లో, మరి పాపపు అలవాట్లలో, మరి తాగుడు అనేటువంటి బానిసత్వంలో, లేదంటే వ్యభిచారం అనేటువంటి బానిసత్వంలో, జూదం అనేటువంటి బానిసత్వంలో, ఇలాగ ఎవరెవరైతే మరి వారు అనేక బంధకాల్లో మరి వారు ఉన్నారో వారందరినీ కూడా వారి బంధకాల్లోంచి వారిని విడిపించడానికి, మరి గుడ్డి వారికి చూపు మరి కలగడానికి, మరి కలుగునని ప్రకటించడానికి, మరి వారి ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేయడానికి మరి మనల్ని దేవుడు వాడుకుంటానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. అలాగే నలిగిన వారిని విడిపించడానికి, నలిగిపోయినటువంటి అనేక మంది మరి ఆ యొక్క అనేక సమస్యలతో, మరి అనేకమైన ఇబ్బందులతో వాళ్ళు మరి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, అనేక మందిని మరి విడిపించడానికి మరి ప్రభు మనల్ని ఆయన తన ఆత్మ ద్వారా మనం నింపబడినప్పుడు వారిని విడిపించడానికి మనం సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం ప్రియులారా. మరి ఆ విధంగా మరి ఎన్నో సమస్యలు, మరి చెప్పుకోలేనటువంటి ఆ సమస్యలు, చెప్పుకునేటువంటి సమస్యలు, మరి కొంతమంది అయితే మరి నా సమస్యలు చెప్పుకోలేనివండి, మరి నేను మరి ఎవరికన్నా 10 మందికి చెప్పుకుందామంటే అది ఒకవేళ వారు నవ్వుతారేమో అనేటువంటి విధంగా నేను అటువంటి సమస్యల్లో నేను ఉన్నాను మరి అనేటువంటి వారు కూడా మరి ఆ విధంగా వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో కూడా వారు నలిగిపోతూ ఉన్నటువంటి వారిని కూడా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ యొక్క దేవుని ఆ యొక్క ప్రతినిధులుగా దేవుని ఆత్మను పొందుకున్నటువంటి మనము వారి మధ్యలోనికి వెళ్ళి మరి వారిని ఎంతగానో ఆదరించేటువంటి వారుగా, వారిని ఎంతగానో మరి ఆ యొక్క మరి దేవుని వాక్యం ద్వారా ధైర్యపరిచేటువంటి వారుగా, దేవుని వాక్యం ద్వారా వారికి మరి ఆ యొక్క మరి వారిని శక్తితో నింపేటువంటి వారుగా మనము ఆ యొక్క మరి వారి సమస్యల్ని వారు ఎదుర్కొనడానికి, మరి వారు వేదనల నుంచి వారు తప్పించబడడానికి మనల్ని దేవుడు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారండి. ఈ చివరి మాట చాలా మరి చక్కని మాట ఇక్కడ రాయబడిందండి. 19వ వచనంలో, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నారు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అనేటువంటి విషయము, ఈ ప్రభువు హితవత్సరము ప్రకటించుటకు అనేటువంటిది ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ ప్రభువు హితవత్సరము అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, మరి ఆ యొక్క మరి ప్రభువు గొప్ప విడుదల మరి ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు అనేటువంటిది ప్రకటించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగే నీవు నేను కూడా ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఏమిటి ప్రభు యొక్క హితవస్త్రము అని మనం ఆలోచించినట్లయితే, మరి ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో మరి ఒక ఆచారం ఉందండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి వారి జీవన విధానము మరి మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మరి వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి అనాథగా అతను ఉన్నాడు, అతనికి మరి అతని యొక్క పరిస్థితులన్నీ కూడా చాలా మరి ఆ యొక్క మారిపోయినాయి. అతను అన్నీ కూడా కోల్పోయాడు. ఒక గొప్ప కరువు వచ్చేసింది అనుకోండి ఆ ప్రాంతంలో. ఆ కరువు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇంకా అతనికి ఏమీ తినటానికి లేదు. అతను ఏం చేస్తాడంటే మొట్టమొదట తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం ప్రారంభిస్తాడు.
ఆస్తులన్నీ కూడా అమ్ముకుని తినడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే అవి కూడా అయిపోతాయి కొన్ని రోజులకి. అవి కూడా అయిపోయిన తర్వాత అయితే తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే తన కుమారులను మరి ఇతరులకు బానిసలుగా వాళ్ళు అమ్మేసుకుంటూ ఉంటారు. అలాగే తర్వాత తన కుమారులను ఆ యొక్క బానిసలుగా అమ్మేసి ఆ తర్వాత అతను జీవిస్తూ ఉంటాడు. మరి ఆ విధంగా అతను ఉన్నదంతా కూడా పోగొట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు యొక్క హితవత్సరము, ఈ హితవత్సరం అనేటువంటిది ప్రతి 49 సంవత్సరాలకు ఒకసారి 50వ సంవత్సరము ఈ యొక్క హితవత్సరము, ప్రభు యొక్క హితవత్సరము అనేటువంటి పండగ ఇశ్రాయేలు దేశంలో మరి యూదులందరూ కూడా ఆచరిస్తూ ఉంటారండి. ఆ యొక్క 50వ సంవత్సరం ఎప్పుడైతే వచ్చిందో ఎవరెవరైతే మరి తన దగ్గర నుంచి తన పేదరికాన్ని బట్టి అమ్ముకున్నటువంటి ఆస్తులు, మరి ఆ యొక్క స్థలాలు, పొలాలు, మరి తోటలు, ఇవన్నీ కూడా తన కుమారులు మరి ఇవన్నిటిని కూడా అమ్మి మరి తన జీవించాడో ఆ 50వ సంవత్సరం, ఆ హితవత్సరం అనేటువంటి సంవత్సరం వచ్చినప్పుడు వారు వాటన్నిటిని కూడా తిరిగి ఈ అమ్మినటువంటి వ్యక్తికి తిరిగి ఇచ్చేసేయాలి. ఏమీ తీసుకోకుండా ఇచ్చేసేయాలి. మరి అతను స్థలాలు పోగొట్టుకున్నా, లేదంటే గృహాలు పోగొట్టుకున్నా, లేదంటే మరి తన యొక్క బిడ్డలను బానిసలుగా అమ్మేసిన వాళ్ళందరినీ కూడా ఈ ప్రభువు యొక్క హితవత్సరం 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండగలో మరి వాటన్నిటిని కూడా తిరిగి వారికి ఇచ్చేటువంటి మరి ఆ యొక్క ఆచారము ఇశ్రాయేలు దేశంలో ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా నీకు తిరిగి నువ్వు పొందుకుంటావు. నువ్వేదైతే పోగొట్టుకున్నావో దాన్ని అంతా కూడా తిరిగి దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు అని ఆ యొక్క చెప్పేటువంటి దినము నీకు వచ్చింది అని మనం ప్రకటించేవారుగా ఉండాలి. ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించడం అంటే మరి ఇదేనండి. మరి అలాగే ప్రభు ఆత్మ ద్వారా నింపబడినటువంటి మనం ఏదైతే వేదనలో మరి బాధలో మరి అది ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత అది వస్తుంది అనేటువంటిది వాళ్ళ ఆచారం. కానీ మరి మనం నమ్మేటువంటిది ఏంటంటే మన విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మాటను నువ్వు ప్రకటిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఆ సహోదరుని కలిసి ఆ యొక్క సహోదరుని కలిసి వేదనలో రోదనలో ఉన్నటువంటి ఆ బిడ్డను కలిసి నువ్వు ఆ మాటను ప్రకటిస్తావో అదే రోజు అతని జీవితంలో ఆ యొక్క ప్రభువు యొక్క హితవత్సరము, ఆ యొక్క ప్రభువు యొక్క విడుదల, తను పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకునేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని అతను కలిగి ఉన్నాడు అనేటువంటిది నీవు ప్రకటించేవాడుగా నీవు ఉంటావు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నామండి. అటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడినప్పుడు అటువంటి మరి విధంగా మనము ఆ యొక్క బీదలకు ఆత్మీయంగా బీదలైనటువంటి వారికి సువార్త ప్రకటించి దేవుని శక్తితో వారిని నింపుతాము. అంత మాత్రమే కాకుండా మరి బంధకాల్లో మరి బానిసత్వంలో తాగుడు మరి అటువంటి మరి లోక సంబంధమైనటువంటి మరి వ్యవహారాలు మరి నిన్న మనోహర్ అన్న గారు సాక్ష్యం చెప్పారు. ఒక ఆయన దేవుని నమ్ముకున్నటువంటి ఆయనే మరి తాగుడుకు బానిసైపోయి సంఘానికి రాకపోతా ఉంటే మరి వెళ్ళి మరి నువ్వు రావాలి, నువ్వు దేవుని వాక్యం వినాలి అని ఆ సహోదరుని ఆహ్వానించినప్పుడు ఆ సహోదరుడు మరి ఈ వారం నుంచి నేను కంటిన్యూగా వస్తానండి, నా త్రాగుడు నేను మొత్తం మానేస్తాను అని ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఆ బిడ్డ బాప్తిస్మం తీసుకోవడానికి ఆ కుటుంబంలో ఆ భార్య భర్త ఇద్దరు కూడా ఈరోజు ఉదయం మరి బాప్తిస్మం తీసుకున్నారని మరి ఆ విషయాలు చెప్తూ ఉంటే మరి ఈ విధంగా తన బిడ్డలైనటువంటి వారు మరి వారి జీవితాల ద్వారా మరి వారు మరి వెళ్ళి ఎవరు వేదనలో ఉన్నారు, ఎవరు బంధకాల్లో ఉన్నారు, ఎవరు మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, ఎవరు మరి బానిసత్వంలో తాగుడు అనేటువంటి బానిసత్వము, చెర అనేటువంటి బానిసత్వము, ఆత్మీయమైనటువంటి గుడ్డితనంలో మరి ఎవరు ఉన్నారు అనేటువంటిది మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి శక్తితో మనము నడిపించబడి మరి వారందరికీ కూడా మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా, దేవుని యొక్క ప్రేమను ప్రకటించేటువంటి వారంగా, యెహోవా యొక్క ప్రభు యొక్క హితవత్సరాన్ని మనం ప్రకటించే వారంగా ఇప్పుడే నీకు విడుదల కలుగుతూ ఉంది. ఇప్పుడే నీ యొక్క మరి జీవితంలో మరి గొప్ప గొప్ప అద్భుతాలను నీవు చూసేవాడుగా నీవు ఉంటావు. ఇప్పుడే నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా నీవు తిరిగి పొందుకునేవాడుగా నీవు ఉంటావు అనేటువంటి ప్రకటన నీ జీవితం ద్వారా నీవు ఆ యొక్క ప్రకటించడం ద్వారా అనేక మంది మరి ఆ యొక్క మరి దేవుని వైపు రావడానికి, దేవుని బిడ్డలుగా మార్చబడడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క గొప్ప శక్తిని, గొప్ప విడుదలను వారు అనుభవించేటువంటి కృప మరి ఆయన ఆత్మను పొందుకున్నటువంటి నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా
ఆయన చేయాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి డేవిడ్ అన్న ఇందాక సాక్ష్యం చెప్తూ అన్నారు కదా, మరి నాకు భాష రాదు, మరి నేను నా ప్రాంతం కాదు, మరి అలాంటి నన్ను మరి ఆయన మరి ఆ యొక్క తెలుగు భాష అనర్గళంగా మాట్లాడే విధంగా తెలుగులోనే మరి ఇక్కడ ఆంధ్రాలోనే ఉండి నేను ఆంధ్రాలోనే తెలుగు రాని నా ప్రాంతంలో నా ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి ఆంధ్రాలోనే నేను ఆ యొక్క నా మరణం వరకు కూడా నేను పరిచర్య చేస్తాను, దేవుని సువార్తను నేను ప్రకటిస్తాను అని దైవ సేవకులు చెప్తా ఉన్నారు. మరి అలాగా మరి మన జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనం ఆయన ఆత్మ ద్వారా నింపబడినప్పుడు మరి ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మ 120 మంది మీదకి వచ్చిందో వాళ్ళు అన్ని భాషల్లో మాట్లాడారు. మరి ఆ యొక్క సమస్త దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ మరి వారి భాషల్లో ఈ గలిలయలు మాట్లాడడం ప్రారంభించారంటండి. మరి వారు తెలియని భాషల్లో వారు ఇంతకుముందు ఎప్పుడు కూడా మాట్లాడిన భాషల్లో మరి వారు మాట్లాడారంట. మరి వాళ్ళు హిందీలో కొంతమంది మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది ఆ యొక్క ఉర్దూలో మాట్లాడి ఉండొచ్చు, కొంతమంది ఆ యొక్క క్యూబా లాంగ్వేజ్లో మాట్లాడి ఉండొచ్చు. అలాగా ఈ దేశము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అక్కడ వేల మంది యెరూషలేము పట్టణంలో నిలబడినప్పుడు ఆ యొక్క పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు వారందరి మధ్యలో మరి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించిన కొలది వారు నానా విధమైనటువంటి భాషల్లో వారు మాట్లాడారు అనేటువంటిది, వారి భాషల్లో వారు మాట్లాడారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ వారిని అభిషేకించింది అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి డేవిడ్ అన్నని అభిషేకించినటువంటి ఆత్మ మరి తెలుగు రానటువంటి మరి ఆ అన్నకు మరి తెలుగులో అనర్గళంగా పాటలు పాడడానికి, తెలుగులో అనర్గళంగా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అనంతపురం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంతగానో బలముగా మరి వాడుకుంటున్నటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి ఒకవేళ నాకు హిందీ రాదండి, నాకు ఇంగ్లీష్ రాదండి, నాకు మరి ఏది రావట్లేదండి అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు ప్రభువుని అడిగినట్లయితే నీకు ఆ యొక్క నిన్ను భాషల్లో మాట్లాడేటువంటి నీకు రాని భాషల్లో కూడా నీవు సువార్తను అనర్గళంగా చెప్పగలిగేటువంటి గొప్ప కృపను మరి ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు ఒరిస్సా ప్రాంతానికి దగ్గరలో ఒకవేళ ఉండి, నా చుట్టూ కూడా చాలామంది ఒరిస్సా వాళ్ళు ఉన్నారండి, నాకు ఒరిస్సాలో ఎలాగ వాక్యం చెప్పాలో, నాకు ఒరియాలో ఎలా చెప్పాలో నాకు రావడం లేదని నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, ఒకవేళ నా చుట్టూ బెంగాలీ వాళ్ళు ఉన్నారు, నాకు వాక్యము బెంగాలీలో చెప్పడం నాకు రావడం లేదు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్లయితే ప్రభువును నువ్వు ప్రార్థించు. వారి సొంత భాషలోనే నీ వారికి వాక్యం చెప్పేటువంటి కృపను ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే దేవుడు అన్న జీవితంలో చేసినటువంటి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో ఆయన తప్పకుండా చేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మరి ఆయనకు స్వార్థము లేదు. ఆయన ఎటువంటి మరి ఆయన ఒకరిని అభిషేకించి ఇంకొకరిని అభిషేకించకుండా ఉండేటువంటి దేవుడు కాదు. మరి డేవిడ్ అన్నను అభిషేకించినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా అభిషేకించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి నాకు కూడా నా జీవితంలో కూడా మరి నాకు హిందీ రాదండి, ఇంగ్లీష్ రాదండి, మరి ఎప్పుడైతే నేను మోకరించి నేను ప్రభువా నాకు హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ రావట్లేదు, నాకు నేర్పించు అని నేను ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఈరోజు నాకు హిందీ ఇంగ్లీషు అర్థమయ్యే విధంగా, అంత మాత్రమే కాదు హిందీలో తర్జుమా చేయడానికి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి, ఇంగ్లీష్లోంచి హిందీలోనికి, ఈ విధంగా హిందీలోంచి ఇంగ్లీష్లోనికి, హిందీలోంచి తెలుగులోనికి తర్జుమా చేసేటువంటి గొప్ప కృపను ప్రభు అనుగ్రహించాడు. ఎప్పుడైతే మనం విశ్వాసంతో మనం అడుగుతామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రభువా నాకు కావాలయ్యా, నీ యొక్క పరిచర్యలో వాడబడాలి, నీ పరిచర్యలో నేను ఈ యొక్క తలాంతు నాకు అనుగ్రహించు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అందుకనే ఈ యొక్క సువార్త మనం ప్రకటించాలని, మరి బీదలైనటువంటి వారి సువార్త ప్రకటించాలనే ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నూతనమైనటువంటి భాషలతో అభిషేకించేవాడుగా ఉన్నాడు. మనం ఎప్పుడూ మాట్లాడనటువంటి భాషలు, మనకు అసలు రాని భాషలు, మనం ఏదైతే మరి వేరే భాషలు, మరి భారతదేశంలోనే మనం చూసినట్లయితే 150 కంటే ఎక్కువ భాషలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ భాషలన్నీ కూడా మరి మనకి ఏది అవసరమో, ఏ ప్రాంతంలో మనం ఉన్నామో ఆ ప్రాంతంలో మరి అనర్గళంగా మాట్లాడడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపి మనల్ని ఆ యొక్క ప్రాంతాల్లో వాడుకొనడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. మరి ఆ యొక్క అలాగా మరి మనల్ని నిలబెట్టి మరి ఆ యొక్క ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకోలేదో, ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, మరి ఆ యొక్క వ్యాధి బాధల్లో, మరి ఆ యొక్క వేదనలో మరి నాకు ఏమీ సహాయం లేదు, నాకెవరు పట్టించుకుంటలేదు,
నాకెవరు కూడా సహాయం చేసేవారు లేరు, అయ్యో నా పరిస్థితి ఇంతేనా అని ఎవరైతే వేదనలో ఉన్నారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మ బాధపడద్దు, ఇదిగో అయ్యా నువ్వు బాధపడద్దు, ఇదిగో దేవాది దేవుడు నిన్ను ఆ యొక్క జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమ సువార్తను తెలియజేయడానికి నన్ను నీ దగ్గరికి పంపాడు, ఇదిగో నా ద్వారా నీకు శక్తినివ్వడానికి, నా ద్వారా నీకు విడుదల ఇవ్వడానికి, నా ద్వారా మరి నేను చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు నమ్మడం ద్వారా నీవు పోగొట్టుకున్నవన్నీ కూడా నీవు తిరిగి పొందుకోవడానికి, నన్ను ప్రకటించడానికి నీ దగ్గరికి పంపించాడమ్మా అని నువ్వు ఎప్పుడైతే నీవు ఆ యొక్క సువార్తను నీవు వారికి తెలియజేసినప్పుడు మరి ప్రభువు ఆ యొక్క ఆనాడు యేసయ్య మరి ఆ యొక్క గొప్ప పరిచర్య 3.5 సంవత్సరాలు ఎటువంటి గొప్ప పరిచర్య జరిగించాడో అంతకన్నా మరి ఆ యొక్క గొప్ప ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో ఆయన నింపి అంతకన్నా గొప్ప గొప్ప కార్యాలు మరి నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా ఆయన జరిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ మాటలన్నీ కూడా మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మన మధ్యలో ఉన్నటువంటి మరి మనోరాజు గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందామండి. మనోరాజు అన్న ప్రార్థన చేస్తారు. అన్న ప్రైజ్లాడ్ అన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ అన్న ప్రార్థన చేసుకుందాం అండి. తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన దయగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఈ పరిశుద్ధ దినం రోజు తండ్రి సాయంకాల సమయంలో గూగుల్ మీట్ ద్వారా తండ్రి సేవకులందరినీ కలిపి తండ్రి చక్కగా శ్రేష్టమైన సాక్ష్యాల ద్వారా శక్తి కలిగిన నీ వాక్యం ద్వారా మా హృదయాన్ని నింపినందుకు, బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఆత్మచేత నింపబడినప్పుడు ఆత్మ చేసే కార్యాలు ఏ విధంగా ఉంటాయో అద్భుతంగా తండ్రి నీ దాసుని ద్వారా సేవకుని ద్వారా అభిషేకించి మాతో మాట్లాడి మా హృదయాన్ని రేపినందుకు నీకు స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయా ప్రాంతాల్లో, ఆయా గ్రామాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి సేవకుడిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఒక్కొక్కరి కుటుంబంలో, ఒక్కొక్కరి జీవితంలో, ఒక్కొక్క సేవ పరిచర్యలో తండ్రి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ తండ్రి నీ ఆత్మచేత నింపి ధైర్యపరుస్తూ, బలపరుస్తూ నేను మీకు తోడై ఉన్నాను, మీతో ఉన్నాను, మిమ్మల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాను, ఎంత మాత్రం ఏది మీకు హాని చేయదు, ఏ లోటు లేకుండా నేను చూసుకుంటానని ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తూ, బలపరుస్తూ, మా చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలపరుస్తూ మమ్మల్ని ధైర్యపరుస్తున్న విధానం బట్టి స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాను రాజా. మరొకసారి సాయంకాల సమయంలో తండ్రి చేరి వచ్చిన కూడి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరైతే విన్నారో తండ్రి సాక్ష్యాలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, వాక్యం చేత బలపరిచినందుకు స్తుతిగణ మహిమలు చెల్లిస్తున్నాను. కొంతమంది అనారోగ్యం చేత బాధపడుతున్నారు, కొంతమంది చీకటి శక్తుల చేత బాధపడుతున్నారు, కొంతమంది తండ్రి వ్యక్తుల చేత బాధపడుతున్నారు, కొంతమంది కుటుంబ పరిస్థితుల చేత బాధపడుతున్నారు. ఒక్కొక్కరిది ఒక సమస్య. ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్య నుంచి విడిపించడానికి నువ్వు మా తోడున్నావని ఈరోజు నీ యొక్క దాసులతో నువ్వు మాట్లాడిన మాట మా హృదయాలను ఎంతో బలపరిచిందండి. ఈ మాటను ఎత్తిపట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. నీవు మాకు తోడే ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. ఆనాడు ఏ విధంగా నువ్వు పరిచయం చేస్తావో, ఆత్మచేత నింపబడినప్పుడు ఏ విధంగా ఉజ్జీవింపబడి అనేకులను తండ్రి ప్రభా రక్షణలోకి నడిపించావు. ఈరోజు మేము కూడా వెనక పడిపోతున్నప్పటికీ నీ ఆత్మచేత రేపుతూ ఇలాంటి సేవకుల చేత ఇగో నేను మీకు తోడే ఉన్నాను, మీకు ఏది తక్కువ కాదు, ఇగో ఏ విధంగా పరిచయం చేయాలో, ముందుకు వెళ్ళాలో ఇగో అనేక సూత్రాల ద్వారా, అనేక మార్గదర్శకాల చేత అయ్యా మమ్మల్ని సూచిస్తూ, హెచ్చరిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో మరొకసారి తండ్రి ప్రభా ఇగో ఆయా సేవకులను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మరొకసారి అప్పగిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరి హృదయం ఒక్కొక్క బాధ. కొంతమంది చెప్పుకునే స్థితిలో ఉన్నారు, కొంతమంది చెప్పుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. మన చిత్తమైతే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో ఎవరికైతే ఆత్మచేత నింపబడాలని ఆశపడుతున్నావో నీ ఆత్మచేత వారిని పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపి తండ్రి సమృద్ధి ఆత్మచేత నింపి ధైర్యపరిచి వారి పరిచర్యలో రెండింతల ప్రతిఫలం చూసే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇది కేవలం నీ ఆత్మచేత మాత్రమే సాధ్యం తండ్రి. మా ఆలోచన, మా ఉద్దేశం, మా జ్ఞానం కాదు, కానీ కేవలం ఇది విధేయతతో, దీనత్వంతో నీ సన్నిధిలో గోజాడినప్పుడు ఖచ్చితంగా ఆత్మచేత నింపుతావు. ఆత్మలు మా సన్నిధికి, ఆత్మలను నీ సన్నిధికి తండ్రి తీసుకొస్తావు తండ్రి. ఆకర్షించేది నువ్వే కదా తండ్రి. మరొకసారి నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ ప్రతి ఒక్కరి సేవకుని, వారి పరిచర్యని, వారి కుటుంబాలు మీ చేతికి అప్పగిస్తూ అయ్యా మరొకసారి అడుగుతున్న రాత్రికాల సమయంలో ఎవరైతే రోగముతో వ్యాధి చేత, రుగ్మ చేత బాధపడుతున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి
వారి సేవని పురుకొల్పండి. వారు చేస్తున్న పరిచర్యని కావాల్సిన బలాన్ని దయచేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. అభిషేకం చేత నడిపించండి. ఆరోగ్యాన్ని నడిపించండి. ప్రతి విషయంలో తోడుండి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మరి ప్రాముఖ్యంగా ఈ గూగుల్ మీట్ పరిచర్యను ప్రారంభించి అద్భుతంగా నడిపిస్తూ అనేక సేవకులు బలపరుస్తున్న దైవజనులు సేవకుల మీద ఆశలైనటువంటి అయ్యా జడ్జిని గారిని మీ చేతికి అప్పగిస్తాను. చక్కటి ఆరోగ్యం చేత నింపుతున్నారు. అభిషేకాన్ని ఇచ్చారు. మాట్లాడుతున్న మాట కావచ్చు, చేస్తున్న ప్రార్థన కావచ్చు, పాడుతున్న పాట మా హృదయాలను ఎంతో ఆదరిస్తుందండి. మమ్మల్ని బలపరుస్తుంది. మా హృదయాలను తెప్పరలో చేస్తుందండి. అదేవిధంగా మరి ప్రభా మరి అదే విధంగా పైన స్టీవ్ గారు కావచ్చు, ఆయన కూడా చెప్తున్న వాక్యం కూడా తండ్రి మా హృదయాలను ఎంతో బలపరుస్తుంది. వీరు పరిచర్య తండ్రి వీరు చేస్తున్న సేవను కూడా దీవించి ఆశీర్వదించమని. గూగుల్ మీట్లో ఎంతమంది అయితే ప్రభా మాటలు విని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాల్లో రాబోయే రోజుల్లో తండ్రి అద్భుతమైన కార్యాలు చూస్తే భాగ్యం ఇచ్చామని. మేము నమ్ముకున్న దేవుడు ఏ రోజు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నాడో ఆ దేవుడు మహిమకరంగా దీవెనకరంగా ఖచ్చితంగా మారుస్తాడని ఒక నమ్మకాన్ని, ఉద్దేశాన్ని కలిగి గురి వద్దగా పరిగెడుతున్నారు. ప్రతి ఒక్కరిని చేపట్టుకొని నడిపించమని రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరూ నీ చేతికి అప్పగిస్తూ నీ కృపాక్షేమము వెంట వచ్చేలాగా సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవీణ యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తండ్రి గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలు సేవకులు వారి జీవితాలు సదాకాలం నీవు తోడుండి నడిపించునుగా కాదు. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థన చేసిన మరి మన్రాజ్ బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే సాక్ష్యం చెప్పినటువంటి డేవిడ్ అన్నకి, అలాగే పుణ్యవతి గారికి, మన్రాజ్ అన్నకి, అలాగే ఇంకా అభిరాజ్ అన్నకి, మరి అలాగే దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. ఎబినేజర్ అన్న గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు ఆ యొక్క మరి మంగళవారం జరిగే కార్యక్రమంలో అందరూ దిక్కుని చేరి ప్రార్థించారు. అది సాయంత్రం మీరు జరిగించారు. ప్రత్యేకమైన వందనాలు మీరు అన్న వందనాలన్న మరి దైవ సేవకులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అన్న. వందనాలన్న ప్రైజ్ లాడ్ అన్న. అన్న వందనాలన్న ప్రైజ్ లాడ్ అన్న. వందనాలన్న. మంచి వాక్యం చెప్పన్నా ఈరోజు పునరుత్థాన దినమున అన్న వందనాలన్న అన్న ప్రైజ్ లాడ్ ఏందన్నా పెందలాడు ముగించారు. ఇంకొక పావు గంట చెప్పొచ్చు కదన్నా. అన్న 6 గంటలకి స్టార్ట్ అయిందన్న. బాగా ముందే అది సంగతి. అంటే నేనే కొంచెం లేట్ గా జాయిన్ అవటం వల్ల అదే అంటే 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. సారీ అన్న, ఏమనుకోబాకండి. వందనాలండి. ఓకేనా వందనాలు. ప్రైజ్ లాడ్ ధర్మేందర్.